అర్ధరాత్రి టైం 2 AM అవుతుంది. ఒక పర్సన్ బెడ్ పైన పడుకొని ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు, రీల్స్ చూస్తూనే ఉన్నాడు. కానీ నీ కూతురు నిప్పురా. అతనికి క్లారిటీ ఉంది నెక్స్ట్ డే ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని, కానీ స్టిల్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, అంటే అతనికి సెల్ఫ్ కంట్రోల్ లేదా, లేకపోతే అతని మైండ్ అంత వీకా? ఇక్కడ రెండు కాదు, ఆయనకున్న ప్రాబ్లమే మనందరికీ ఉంది, కానీ మనకి ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే మీ బ్రెయిన్ మీకు అగైనెస్ట్ గా వర్క్ చేస్తుంది. సో ఈ వీడియోలో మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో కాదు, మన లైఫ్ ని ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసుకుందాము. ఎందుకంటే మీరు ఫోకస్డ్ గా ఉందాం అనుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు. మీరు కన్సిస్టెంట్ గా ఏదైనా పని చేద్దాం అనుకుంటూ ఉంటారు కానీ చేయలేకపోతారు. మీరు ఓవర్ థింకింగ్ ని స్టాప్ చేద్దాము, పీస్ఫుల్ గా ఉందాము అనుకుంటూ ఉంటారు కానీ ఉండలేకపోతున్నారు. మీ బ్రెయిన్ గురించి మీకు ఒక షాకింగ్ ట్రూత్ చెప్తా. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ జెరల్ జాల్ట్మాన్ రీసెర్చ్ ప్రకారం మీ డైలీ డిసిజన్ లో 95% ఆఫ్ డిసిజన్స్ సబ్ కాన్షియస్ గానే అయిపోతూ ఉంటాయి. అంటే ఏదైనా పర్చేస్ చేయడము, లేకపోతే హ్యాబిట్స్ ని డిసైడ్ చేయడము, కాన్షియస్ గైడ్ లేకుండానే డిసిజన్స్ అయిపోతూ ఉంటాయి. మీ బ్రెయిన్ ఆటో పైలట్ లో రన్ అవుతూ ఉంటది. అందుకే మీరు ప్లాన్ అయితే చేస్తారు కానీ దాన్ని ఫాలో అవ్వలేరు, డిసైడ్ అయితే చేస్తారు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయరు. బికాస్ మీ బ్రెయిన్ ఆల్రెడీ డిసైడ్ చేసేసింది. ఇది అర్థమైతే మీ లైఫ్ లో చాలా చేంజెస్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మన బ్రెయిన్ కి జస్ట్ 3 బేసిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది ఎనర్జీని సేవ్ చేయాలి, సెకండ్ ది పెయిన్ ని అవాయిడ్ చేయాలి, థర్డ్ ప్లెజర్ ని చూస్ చేసుకోవాలి. అందుకే మీరు పొద్దున లేవగానే అలారం మోగుతుంది అని అంటే అది ఆఫ్ చేస్తుంది, అంటే బ్రెయిన్ కంఫర్ట్ ని చూస్ చేసుకుంటది. అది ఇప్పుడు మీరు జిమ్ కి వెళ్ళాలి అని అంటే అక్కడ ఎఫర్ట్ పెట్టాలి అండ్ పెయిన్ ఉంటది. అందుకే మన బ్రెయిన్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది, వెళ్ళొద్దు అని అంటది. అదే మీరు ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఓపెన్ చేసి రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు డోపమైన్ హిట్ అవుతుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ప్రకారం ఈ డోపమైన్ అనేది మన బ్రెయిన్ ని చాలా మట్టుకు కంట్రోల్ చేస్తుంది. ఈ డోపమైన్ అనే కెమికల్ వల్లనే మనము ఒక పర్టికులర్ థింగ్ కి అడిక్ట్ అయిపోతాం అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయినారా? ఒక 5 minutes రీల్ చూద్దాము, దాని తర్వాత పని చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. ఆ 5 minutes కాస్త 15 minutes అవుతుంది, 30 minutes అవుతుంది, 1 hour అయిపోతుంటది. ఆ టైమే మనకు తెలియదు అనమాట. అండ్ ఇంకోటి, మీరు ఎప్పుడైనా రేపటి నుంచి జిమ్ కి వెళ్తాను, లేకపోతే రేపటి నుంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతాను, లేకపోతే రేపటి నుంచి పొద్దున్నే లేస్తాను అనుకుంటూ ఉంటారు, బట్ అది చేయలేకపోతారు. ఇదేంది డిసిప్లిన్ ప్రాబ్లం కాదు, మీ బ్రెయిన్ హ్యాక్ అయింది. ఎందుకంటే మీరు జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు, స్క్రీన్ ఎక్కువ చూస్తూ ఉంటారు, వేరే వేరే యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ డోపమైన్ కిక్కే కావాలనుకుంటుంది. మీరు ఒకవేళ పొద్దున్న తొందర లేవాలి అన్న, వర్కౌట్ చేయాలన్నా, డిసిప్లిన్ గా డైట్ ఫాలో అవ్వాలన్నా కూడా మీ బ్రెయిన్ రిస్ట్రిక్ట్ చేస్తుంటది. అది మీ బ్రెయిన్ కి నచ్చదు. ఇది ఎందుకు అవుతూ ఉంటది అని అంటే, మన బ్రెయిన్ అనేది 2 million years ఎవల్యూటరీ ఓల్డ్ సిస్టమ్. 10,000 years మోడర్న్ హంటర్ గ్యాదరర్ గా చేంజ్ అయింది. బట్ మన లైఫ్ స్టైల్ అనేది లాస్ట్ 10 years నుంచే చేంజ్ అవ్వకుంటూ వచ్చింది కదా. అండ్ మనకు ముందు రోజుల్లో చూసుకుంటే మూమెంట్ ఎక్కువ ఉంటుండే, ప్రాపర్ స్లీప్ ఉంటుండే, ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తింటుండే. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎక్కువ ఉంటది, ప్రాపర్ స్లీప్ ఉండదు, అండ్ ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఉంటాము. దీని రిజల్ట్ ఏంటిది అంటే బ్రెయిన్ ఓవర్లోడ్ అయిపోతూ ఉంటది అనమాట. దీనిలోనే మీరు లేజీ ఉన్నారని కాదు, మీ బ్రెయిన్ టైర్డ్ అయిపోయింది. మీరు వీక్ అని కాదు, మీ సిస్టమ్ ఓవర్లోడ్ అయిపోయి ఉంది. మీరు ట్రై అయితే చేస్తున్నారు కానీ రాంగ్ సిస్టమ్ తో ఫైట్ చేస్తున్నారు, అందుకే మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు సొల్యూషన్ ఏందనేది చూద్దాము. మన బ్రెయిన్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది సైన్స్, న్యూరోప్లాస్టిసిటీ. మీ బ్రెయిన్ ని రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు మీరు. ఎలా అంటే, ఫస్ట్ ది స్లీప్. డీప్ స్లీప్ లో మీ బ్రెయిన్ గ్లింఫెటిక్ సిస్టమ్ అనేది డీటాక్స్ అవుతుంది. అదే ఒకవేళ స్లీప్ లేకపోతే మెమరీ లూజ్ అవడము, ఫోకస్ ఉండకపోవడము, మూడ్ బెటర్ ఉండకపోవడము, ఇది జరుగుతూ ఉంటది. అందుకే డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సెకండ్ ది ఎక్సర్సైజ్. వర్కౌట్ చేసినప్పుడు BDNF అనేది రిలీజ్ అవుతుంది. BDNF అంటే బ్రెయిన్ డ్రైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టరీ. హిపోకాంపస్ లో న్యూరోజెనసిస్ ని ప్రమోట్ చేస్తుంది. ఇది బ్రెయిన్ గ్రోత్ హార్మోన్ లా వర్క్ అవుతుంది. అందుకే మీరు వర్కౌట్ తర్వాత చూసుకుంటే క్లారిటీ ఎక్కువ ఉన్నట్టు, కొంచెం ఫోకస్డ్ గా కనిపిస్తారు మీరు. థర్డ్ వచ్చేసి డోపమైన్ కంట్రోల్. ఇదే మనకు బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. సో ఇప్పుడు డోపమైన్ అనేది ఒక కెమికల్ అని తెలుసుకున్నాం కదా. మీరు ఎప్పుడైనా ఫోకస్డ్ గా లేరు అన్నప్పుడు ఒక 1 day ఏం చేయకుండా ఉండండి. 1 day ఏం చేయకుండా అని అంటే ఫోన్ టచ్ చేయొద్దు, ఎంటర్టైన్మెంట్ చూడొద్దు, ఇలా నార్మల్ గా ఉండాలన్నమాట. కంప్లీట్ గా మొబైల్ ఏం లేకుండా, స్క్రీన్ ఏం లేకుండా. ఆ 1 day తర్వాత మీరు డైరెక్ట్ గా మీరు ఏదైనా బుక్ రాయడము, లేకపోతే బుక్ చదవడము, లేకపోతే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మీరు కంప్లీట్ గా ఒక 1 day ఎంటీగా ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏదైతే చూస్తారో అప్పుడు మీకు ప్లెజర్ అనిపిస్తుంది అనమాట. అప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో దాన్నే నెక్స్ట్ టైం కూడా కోరుకుంటూ ఉంటుంది అనమాట బ్రెయిన్. సో అట్లా చేయడం వల్ల మీ బ్రెయిన్ అనేది డీటాక్స్ అయిపోతుంది అనమాట. సో ఈ డోపమైన్ మీరు కంట్రోల్ చేయడం వల్ల, లైక్ పొద్దున్న లేవగానే ఫోన్ టచ్ చేయకపోవడం
ఒక 1 అవర్, అండ్ నైట్ పడుకునే ముందు ఒక 1 అవర్ ఫోన్ టచ్ చేయకపోవడము, నైట్ తొందరగా పడుకోవడానికి ట్రై చేయడము, అండ్ మార్నింగ్ సన్లైట్ తీసుకోవడము, ఎవ్రీ టైం మీకు వద్దనుకున్నా కూడా మీరు ఫోర్స్ఫుల్గా మీరు జిమ్కి వెళ్ళడము అండ్ ఆ ప్లెజర్ ఫీల్ అవ్వడము, దాంతోపాటుగా మంచిగా మీకు ఎవరైతే నచ్చిన పర్సన్స్ ఉంటారో లేకపోతే ఫ్యామిలీ ఉంటారో వాళ్ళతోని టైం స్పెండ్ చేయడము, దీనివల్ల మనకు హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. సో దానివల్ల కూడా మన బ్రెయిన్ ఫంక్షన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి న్యూట్రిషన్. అందరూ ఇక్కడనే ల్యాక్ అవుతూ ఉంటారు. మనకు మన బ్రెయిన్ హెల్త్ కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే హైడ్రేటెడ్ ఉండాల్సిందే కంపల్సరీ. అది కాకుండా మన బ్రెయిన్ అనేది ఎక్కువ ఫ్యాట్ సెల్స్ తోనే బిల్డ్ అయింది ఉంటుంది. దానికోసం మనకు మంచి హెల్దీ ఫ్యాట్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇవి కావాలన్నమాట. ఇవే మనకు బ్రెయిన్ కి ఫ్యూల్ లాగా యాక్ట్ చేస్తాయి. అదే మీరు ఎక్కువ డీప్ ఫ్రైస్, ఆయిల్ ఫుడ్స్, ఎక్కువ షుగర్స్ తిన్నారనుకోండి, ఇన్ఫ్లమేషన్ పెరిగి బ్రెయిన్ అనేది స్లో అవుతుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మెడిటేషన్. మీరు ఎంత పీస్ఫుల్ గా ఉన్నారో అనేది మీ బ్రెయినే డిసైడ్ చేస్తుంది. అందుకే మీరు మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి. అదే టైంలో మీ బ్రెయిన్ కామ్గా పీస్గా ఉంటుంది అనమాట. ఇనిషియల్ స్టేజ్లో మీరు మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీ బ్రెయిన్లో చాలా ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయి, కానీ మెల్లిమెల్లిగా అది రెడ్యూస్ అవుతూనే ఉంటుంది. మీరు కనుక మీ ఓవరాల్ డేలో 5 minutes ఏం ఆలోచించకుండా జస్ట్ 0 థాట్స్తో కూర్చున్నారు అని అంటే లిటరల్లీ మీరు ఎన్నో వండర్స్ చేయొచ్చు అనమాట. ముందు ముందు మీ సెల్ఫ్ కంట్రోల్ మీకు వస్తూ ఉంటుంది. మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతారు. ముందు ఒక 1x లో మీరు వర్క్ చేస్తూ ఉంటే ఒక 10x లో వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. మీరు అంత స్పీడ్గా వర్క్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకు ఫోకస్ పెరుగుతుంది అండ్ బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏజింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు బ్రెయిన్ బాగానే ఉంటుంది, మంచిగా ఫంక్షన్ చేస్తుంటాం, ఏం చేసినా కూడా బాగానే ఉంటాము, స్లీప్ ప్రాపర్ లేకున్నా కూడా నెక్స్ట్ డైలీ వర్క్ చేసుకోగలుగుతాం అనుకుంటుంటారు. ఓల్డ్ ఏజ్ లో వచ్చేసరికి వాళ్ళకి మతిమరుపు ఎక్కువ అయిపోతూ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ పనులు చేసుకోలేరు, ఏం గుర్తుపెట్టుకోలేరు కదా. 40s 50s తర్వాత జరిగే థింగ్స్ అన్ని ఇప్పుడు 20s 30s లోనే మతిమరుపు ఎక్కువ రావడం జరుగుతుంది బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. రిమెంబర్ దిస్, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మీ బ్రెయిన్ ఏజింగ్ 35 to 50% స్లో అవ్వచ్చు న్యూరోప్లాస్టిసిటీతో. మేజర్గా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే మాత్రం వాళ్ళకి స్క్రీన్ అనేది అలవాటు చేయకండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు గమనించుకోండి, చిన్నప్పుడు మీరు ఏదైనా స్టోరీ విన్నప్పుడు మీరు ఇమాజిన్ చేసుకుంటుండే మైండ్లో ఒక రాజు ఉన్నాడు, ఒక రాజ్యం ఉంది అంటే మీరు ఏదో ఒక ఇమాజినేషన్ వస్తుండే, పిక్చర్ వస్తుండే మీకు మైండ్లో. కానీ ఇప్పుడున్న పిల్లలకి మీరు అట్లాంటి స్టోరీస్ చెప్తున్నారు అంటే జస్ట్ వాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారనమాట. వాళ్ళ బ్రెయిన్లో అంత పిక్చరైజ్ ఫామ్ అవ్వదు బికాజ్ వాళ్ళు స్క్రీన్ చూస్తూనే ఉంటారు, వాళ్ళు జస్ట్ చూస్తారు, వింటారు అంతే. అదే మనకి ఎక్కువ స్క్రీన్స్ లేకుండా కాబట్టి మీకు ఆ పిక్చరైజేషన్ వచ్చి మీకు క్రియేటివ్గా ఎక్కువ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లలు చూసుకుంటే అంత క్రియేటివ్ ఉండలేరు అండ్ వాళ్ళు ఆ మొబైల్కి అడిక్ట్ అయిపోతారు. అంటే బ్రెయిన్ హ్యాక్ అయి ఉంటుంది, ఆ డోపమైన్ హిట్ అవుతూ ఉంటుంది. ఆ డోపమైన్ కోసమే వాళ్ళు ఇంకా కావాలి అనుకుంటూ ఉంటారు. సో అందుకే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి మొబైల్ స్క్రీన్స్ నుంచి అవాయిడ్ చేయండి. ప్రాబ్లం డిసిప్లిన్లో కాదు, ప్రాబ్లం బ్రెయిన్లో ఉంది. మీరు స్ట్రాంగ్ అవ్వాలి, డిసిప్లిన్ ఉండాలంటే మోటివేషన్ కాదు, బ్రెయిన్ సిస్టమ్ చేంజ్ చేయాలి. మీ బ్రెయిన్ మీరు రీసెట్ చేయడానికి రెడీ ఉన్నారు అంటే మాత్రం కమెంట్లో రీసెట్ అని కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది చేంజ్ అవ్వడానికి రెడీ ఉన్నారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ తీసినాను, ఇక్కడ మీకు ఎండ్ కార్డ్స్లో పెడుతున్నాను. ఇన్ కేస్ మీకు టైం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా థింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న వీడియోస్ని ట్యాప్ చేసేసి మీరు ఆ వీడియో చూసుకోవచ్చు.